ఏంటి జెండా రంగులతో హల్వానా? ఎలా చేసుంటారు? హలో మనం రోజు ఉపయోగించే ఉప్మా రవ్వతోనే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ 3 కలర్స్ వచ్చేలా హల్వా అయితే తయారు చేద్దాం. మన ఆగస్ట్ 15th స్పెషల్గా మన 3 కలర్ స్వీట్ అయితే ఎంత బాగా వచ్చిందో. మరి ఈ బ్యూటిఫుల్ 3 కలర్ స్వీట్ ఎలా తయారవుతుందో వీడియో పూర్తిగా చూడండి. చాలా టేస్టీగా అండ్ సింపుల్గా కూడా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ వేడి చేసుకొని అందులో కొంచెం గీ అయితే వేసుకొని జీడిపప్పు అయితే వేసుకున్నాను. జీడిపప్పు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు అదే పాన్లో 1 కప్పు ఉప్మా రవ్వ అయితే తీసుకొని లో ఫ్లేమ్ మీద నెమ్మదిగా రోస్ట్ చేసుకుంటున్నాను. రవ్వ మంచి అరోమా వచ్చే వరకు రోస్ట్ చేస్తే హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. కలర్ మారిపోయేంతగా రోస్ట్ చేయకండి, లైట్ గోల్డెన్ అరోమా వస్తే చాలు. ఇప్పుడు రవ్వ ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 1 కప్పుకి 3 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వనైతే కొంచెంగా వాటర్లోకి వేసుకుంటూ ఇంకొక చేత్తో గరిటెతో అయితే కలుపుకుంటూ ఉండాలి. అక్కడ మీరు లో ఫ్లేమ్ మాత్రమే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే గడ్డలుగా అయిపోతుంది. ఇలా కలుపుతూ ఉండాలి. రవ్వ వాటర్ని అబ్జార్బ్ చేసుకొని సాఫ్ట్గా అయితే మారుతుంది. ఇప్పుడు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. షుగర్ వేసిన తర్వాత హల్వా కొంచెం లూజ్ అవుతుంది. ఇది నార్మల్ ప్రాసెస్. 1 కప్పు ఉప్మా రవ్వకి 1 కప్పు పంచదారని అయితే తీసుకున్నాను. ఇప్పుడు యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. మంచి స్మెల్ అయితే వస్తుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల గీ అయితే కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా కలుపుతూ ఉంటే హల్వా పాన్కి అంటుకోకుండా ఒక దగ్గరికి రావడం మొదలవుతుంది. మన హల్వా బేస్ రెడీ అయినట్టే. ఇప్పుడు ఈ హల్వాని 3 గిన్నెల్లో అయితే కొంచెంగా సెపరేట్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు ఫస్ట్ పోర్షన్కి ఆరెంజ్ ఫుడ్ కలర్ చాలా కొద్దిగా వేసి మిక్స్ చేస్తున్నాను. ఇదే మన కేసరి కలర్. రెండో పోర్షన్ అలానే ప్లెయిన్గా ఉంచుతున్నాను. ఇదే మన వైట్ కలర్. మూడో పోర్షన్కి గ్రీన్ ఫుడ్ కలర్ కొద్దిగా వేసి మిక్స్ చేస్తున్నాను. ఇదే మన గ్రీన్ కలర్. కలర్స్ చాలా డార్క్గా కాకుండా లైట్గా ఉంటేనే హల్వా చూడటానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్కి కొద్దిగా గీ అప్లై చేస్తున్నాను. ముందుగా ఆరెంజ్ కలర్ హల్వా అయితే ప్లేట్లోకి వేసుకుంటున్నాను. ప్లేట్లోకి వేసుకొని కొంచెంగా ఒత్తుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద వైట్ కలర్ హల్వా వేసి స్లోగా ప్రెస్ చేస్తున్నాను. చివరిగా గ్రీన్ హల్వా వేసి పైకి ఈవెన్లీ స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎడ్జెస్ కూడా నీట్గా ప్రెస్ చేస్తూ కొద్దిసేపు సెట్ అవ్వనిస్తాను. హల్వా కొంచెం సెట్ అయిన తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. చూడండి 3 కలర్స్తో ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో. ఉప్మా రవ్వతో ఇంత సింపుల్గా ఇండిపెండెన్స్ డే స్పెషల్ స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వేరే ప్లేట్లోకి టర్న్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పునైతే ఇలా డెకరేట్ చేసుకోండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఎస్పీ వ్లాగ్స్ 38 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సింపుల్ అండ్ టేస్టీ ఇండిపెండెన్స్ డే స్పెషల్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది.
మీరు కూడా ఈ ఇండిపెండెన్స్ డేకి మీ ఫ్యామిలీ కోసం ఈ స్వీట్ అయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మరొకసారి మా ఎస్పీ బ్లాగ్స్ 38 తరఫున మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్. ఈ ఇండిపెండెన్స్ డే స్పెషల్ స్వీట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్వీట్ ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి. బాయ్.